దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. మరి సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాటగా మనము బోధించుకున్నాం. రెండో మాట మీ ముందు పంచాలని ఆశపడతా ఉన్నాను. గమనించండి, రెండో మాట ఆ దొంగతో పలుకుచున్నటువంటి రెండో మాట చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వాక్యము. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వాక్యము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ మాటను బట్టి మనం గమనించినట్లయితే చూడండి, ఇద్దరు దొంగల మధ్య యేసుక్రీస్తు వారు సిలువకు వేయబడ్డాడు. మరి ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు వారు సిలువకు వేయబడినప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఏ పాపము, ఏ నేరము, ఏ దోషము, అపరాధము చేయలేదు. అయినా ఆ ఇద్దరు దొంగల మధ్యలో ఎందుకు వేయబడ్డాడంటే గమనించండి, అక్కడ లేఖనాలు నెరవేర్చబడాలి గనక. అందుకని చూడండి, అక్కడ సిలువలో వ్రేలాడుతున్నటువంటి కుడి పక్క ఒకడు, ఎడమ పక్క ఒకడు, యేసుక్రీస్తు మధ్యలో ఉండి ఇక్కడ ఒక దొంగ అంటాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు మరి శిక్షను పొందడం ఏంటి అని ఒకడు ఎగతాళి మాట్లాడినట్టు అక్కడ కనపడతాం. ఇంకొకడు అంటాడు, ఇదిగో ప్రభువా, మీరు ఈ సిలువలో వ్రేలాడదీయబడట ఇది అన్యాయం. ఎందుకంటే ఇది మనసుల కొరకు మీరు శిలువ త్యాగం మీరు చేస్తూ ఉన్నారు, ఆ ప్రేమను మీరు చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ శిక్షను మేము పొందుకుంటే అది సరి, అంటే మేము తప్పు చేసి ఉన్నాం గనక ఆ తప్పు మాకు వర్తిస్తుంది. కానీ ఏ తప్పు, ఏ నేరము చేయని మీకు సిలువలో మిమ్మలను వ్రేలాడదీయబడ్డారు కదా తండ్రి, మరి నేను కూడా నీతో పాటు ఉండాలని నాకు ఆశ ఉంది అని ఆ దొంగ మారు మనసు పొంది పశ్చాత్తాపము కలిగి ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను కూడా మరి నీతో ఉండాలండి, నీతో రావాలి ప్రభువా అన్న మాట చూస్తే యేసుక్రీస్తు వారు అంటాడు, ఏమంటాడంటే చూడండి, నేడు గమనించండి, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు. చూడండి, ఆ దొంగ క్షణములోనే మారమనసు పొందాడండి. క్షణములోనే పాపాలను వదిలిపెట్టాడు. క్షణములోనే తన జీవితాన్ని యేసయ్యకి అర్పించాడు. క్షణములోనే తన జీవితం యేసయ్యకి సమర్పణ చేశాడు. అలాంటి పశ్చాత్తాపము కలిగినటువంటి మారు మనసు కలిగిన హృదయం ఆ దొంగకు దొరికింది. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చూడండి యేసుక్రీస్తు శ్రేష్టమైన రెండో మాట మాట్లాడుతూ ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు. ఎంత గొప్పదండి, ఎంత భాగ్యం అండి ఆ దొంగకు. మనకు సమయాలు ఇస్తూ ఉన్నారు, మనం సమయాన్ని తీసుకుంటున్నాం, కానీ ఆ దొంగ సమయం తీసుకోలేదు. అందుకని ఆ సిలువలోనే ఆ దొంగ ఏమంటున్నాడంటే, తండ్రి నేను తెలుసో తెలియకో నేను తప్పు చేసి ఉన్నాను, నన్ను క్షమించి మరి నీ రాజ్యంలో నన్ను చేర్చుకోవయ్యా అంటే అప్పుడు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు. అలాంటి క్షమాగుణం ఏమండి, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే గుణం, మారమనసు గుణం, ఆ హృదయం మనకి కావాలి. చూడండి, ఆ క్షణములోనే ఆ దొంగ పరదైస్సులో ఉన్నాడు. మనకు నివాసము పరదైసు. అందుకని అంటాడు కదా, ఏమనంటే నేను ఆయన మరణించి మరలా ఆరోహణ అనేటప్పుడు అంటాడు కదా, మీరు ఎందుకు కలవరపడుతూ ఉన్నారు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరిచి వస్తాను, నాతో పాటు మిమ్మల్ని తీసుకువెళతాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ స్థలమే పరదేశ్. పరదేశులోనికి మనం నడిపించాలని, పరదేశులో మనం చేర్చాలని యేసుక్రీస్తు వారు మన నిమిత్తము స్థలాన్ని సిద్ధపరచుటకు వెళ్ళాడు. మరలా వస్తాడు, ఆయనతో పాటు మనలను తీసుకువెళతాడు. పరదేశులో మనం ఉండాలని యేసుక్రీస్తు వారి యొక్క తపన. అందుకని అలాంటి ధన్యత క్షణములోనే దొంగకు దొరికింది. మరి మనమెందుకు ఆ యొక్క మారు మనసు పొంది అలాంటి మరి హృదయం కలిగి దేవుని ఎందుకు అడగట్లేదు? ఎందుకు ప్రభువా నా పరదేశంలో చేర్చుకోవయ్యా అని ఎందుకు అడగట్లేదు? అందుకని ఇలాంటి గుణం ఏమండి, మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం దేవుని మనం మొరపెట్టాలి. ప్రభువా తెలుసో తెలియక పాపం చేశాను, తెలుసో తెలియక తప్పు చేశాను, నన్ను నీ రాజ్యంలో చేర్చుకోవయ్యా అని
ఆ దొంగ అడిగినట్టుగా మనము కూడా అడిగి పరదైస్సులో ఆయనతో మనము ఉండాలి. మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యం నేను చదువుతాను, గమనించండి. అట్టి మనుష్యుని నేనెరుగుదును, అతడు పరదైస్సులోనికి కొనుపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినును, ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. గమనించండి, పరదైస్సులో ఉంటారు. ఏమండి, పరదైస్సులో ఉంటారు. అట్టి మనుషుడు, ఎట్టి మనుషుడు? అతిశయపడుట నాకు తగుదు గాని అతిశయపడవలసినది ప్రభు దర్శనములు గురించి ప్రత్యక్షతను గుర్తియే చెప్పును. అతిశయము ప్రభునందే అతిశయించాలి. ఏమండి, ఈ భూలోక సంబంధమైన వాటి మీద మన మనసు ఉంచక పరలోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచి పరలోక సంబంధమైన దానిని మనం అతిశయించుకోవాలి, దాని మీద మనం అతిశయపడాలి. అందుకని ఈ మాట అంటాడు, ఈ రీతిగా ఉన్నవాడు పరదైస్సులో ఉంటాడు, అక్కడ పలికే మాటలు ఇక్కడ పలకలేడు. అందుకని పరదైస్సులో మనం జీవించాలి అంటే ఆనాడు దొంగ మారు మనస్సు పొంది ఏ రీతితో క్షమాపణ కోరుకున్నాడో, ఏ రీతిగా అయితే ఆయనను వేడుకున్నాడో, బ్రతిమలాడుకున్నాడో, ఆ రీతిగానే మన తత్వం, మన గుణ లక్షణాలు యేసుక్రీస్తును అంగీకరించి ఆయనను వేడుకోవాలి. ప్రభువా, నేను నీ రాజ్యంలో ఉండాలి తండ్రి అని. అప్పుడు ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు. అలాంటి ధన్యత భాగ్యము ఆ దొంగకు దొరికిందండి. మనకెందుకు దొరకదు? అలాంటి దొంగకే దొరికినప్పుడు మనకెందుకు దొరకదు? దొరుకుతుంది. మన అప్పుడప్పుడే మారమను చూడండి, ఎంత గొప్ప ధన్యత అండి. ఎంత పశ్చాత్తాపడ్డాడు దొంగ, ఎంత మారమనసు పొంది అప్పటికప్పుడు ఆయన మారమనసు పొందాడు. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట గమనించినట్లయితే చూడతా ఉంది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యము. చెవిగలివాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైస్సులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చూడండి, జయించాలి, క్రీస్తులో మనం ముందుకు సాగాలి, క్రీస్తుని పోలి జీవించాలి. క్రీస్తుని పోలి నడిచిన తర్వాత ప్రతి ఒక్క శ్రమను, హింసను మనం జయించినప్పుడు పరదైస్సులటువంటి ఏమండి జీవవృక్ష ఫలములు మనము భుజిస్తాం. దేవుడు చెప్తున్నట్టు మాట. అందుకని పరదైస్సులో మనం ఉండాలంటే మనం ప్రతి ఒక్కటి కూడా జయించాలి, ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేయాలి? ఎదిరించాలి. ఏమంటే సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట. ఎప్పుడైతే ప్రతి ఒక్కటి కూడా మనం జయించినప్పుడు, ఏమంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఎప్పుడైతే జయించి మరి మనం ముందుకు సాగునప్పుడు అప్పుడు పరదైస్సులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు మనము భుజిస్తాం. అందుకని నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 25వ కీర్తన 7వ చరణం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక మాట కనిపిస్తూ ఉంది, గమనించండి. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 7వ చరణం. ఇక్కడ అంటాడు, నా బాల్య, గమనించండి, పాప క్షమాపణ పొందాలి. మొట్టమొదటిగా పాపం ఒప్పుకోవాలి. ఆనాడు దొంగ పాపం ఒప్పుకున్నాడు, మరల మారుమనసు పొందాడు. క్రీస్తునాడు, ప్రభువా నేను నీ రాజ్యంలో ఉండాలన్నాడు. మొట్టమొదటిగా మనిషి కావాల్సింది ఒకటంటే పాప క్షమాపణ, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుట, తర్వాత మారుమనసు కలుగుట. అందుకని ఈ మాట గమనించినట్లయితే, నా బాల్య పాపములు నా అతిక్రమములు జ్ఞాపకము చేసు కొనుకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనము. అనగా నన్ను పరదైస్సులో ఉంచు, నన్ను జ్ఞాపకంలో ఉంచుకో, నా బాల్యం నుండి పాపంలో చేశాను అంటున్నాడు ఈ భక్తుడు. అందుకని ఆ దొంగ కూడా ఈ రీతిగానే బ్రతిమలాడు, ప్రభువా నేను తప్పు చేశాను, పాపం చేశాను, ఆ రీతిగా నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని యేసుక్రీస్తుని బ్రతిమలాడిన పిమ్మట ఆయన అంటాడు, నేడు నువ్వు నాతో కూడా పరదైస్సులో ఉండు అంటాడు. అలాంటి స్వభావం, పాప క్షమాపణ, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుట, మారు మనసు కలిగి మనం జీవించినప్పుడు పరదైస్సులో మనం దేవునితో కూడా ఉంటాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మరి కళ్ళు మూసుకున్నట్టు చిన్న ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. మరి నా తండ్రి ఆ సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 2వ మాట నాయన, ఆ దొంగతో అన్న మాట నా తండ్రి, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందవని నాయన. నా తండ్రి పాప క్షమాపణ, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మారమనస్సు కలిగిన ఆయన ఆనాడు దొంగ సిలువలో ఏ రీతికైతే ఆయన ఇచ్చినటువంటి ఉన్నటువంటి సమయంలోనే ఏ రీతికైతే మారమనస్సు పొంది నేను బ్రతిమలాడుకున్నాడో ఆ రీతిగానే మాకున్నటువంటి సమయంలో మేము కూడా నాయన పరదైస్సులో మేము చూడాలని ఆశ నా తండ్రి, నిరీక్షణ కలిగి మేము జీవించినట్లు అలాంటి హృదయాలు మాకు దయచేయండి. పాప క్షమాపణ, మారుమనసు విషయమై మారుమనసు కలిగి పరదైస్సులో నాయన మేము ఉండినట్లు అలాంటి హృదయము, అలాంటి నాయన నా తన తలంపులు మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.